హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామశ్రీ క్రియేషన్స్. ఈసారి ముక్కనుమ పండగకి 50 మెంబర్స్ గ్యాదర్ అయ్యి మూన్ లైట్ రిసార్ట్కి వచ్చాము. ఇది కొమ్మాది దగ్గర ఉందండి. ఈ రిసార్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. మా వాళ్ళు అప్పుడే క్రికెట్ మ్యాచ్ మొదలు పెట్టేశారు. ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్స్ 2 ఉన్నాయండి. ఎప్పుడూ పండగ ఒకే విధంగా కాకుండా ఈసారి ముక్కనుమ రోజు మేము అందరం గ్యాదర్ అయ్యి ఇలాగా రిసార్ట్లో ఎంజాయ్ చేద్దామని వచ్చాము. అప్పుడే ఎంటర్ అవ్వగానే కొంతమంది పిల్లలు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయారు. మేమైతే లేడీస్ అందరం కలిసి చిన్నప్పుడు ఆడుకునే ఆటలు ఆడదామని డిసైడ్ అయ్యాము. ఎప్పుడు ఒకే ఆటలు కాకుండా ఈసారి డిఫరెంట్గా ఆడదామని కోతి కొమ్మచ్చి ఆట, అలాగే 4 స్తంభాల ఆట, ఇలా చెట్లు పట్టుకొని ఆడామండి. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మేమందరం పంటలు వేసుకొని మరీ ఆడుకున్నాము. చాలా ఎంజాయ్ చేసాము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి. ఇన్స్టాగ్రామ్లో ఎన్ని కొత్త ఆటలు వచ్చినప్పటికీ ఈ పాత ఆటలు మనకి చిన్నప్పటి పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తాయి. మా పిల్లలందరూ చూడండి చక్కగా స్విమ్మింగ్ పూల్లో ట్రైన్ ఆట ఆడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేశారండి. అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఇంత చలిలో కూడా వాటర్ చూడగానే అందరం దిగిపోయి చిన్నపిల్లల్లాగా ఈత కొట్టామండి. జలకాలాటలలో అని పాడుతూ మరీ స్విమ్ చేశాము. మీకు కూడా మీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తే కనుక కామెంట్ చేయండి. మేమైతే రిసార్ట్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. రిసార్ట్ క్లెన్లీనెస్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి చక్కగా టాయిలెట్స్ ఇచ్చాడు. చూడండి, మేము అందరం కలిసి ఇలా రీల్స్ చేసుకున్నాము. ఇక్కడ రోజ్ గార్డెన్ కూడా ఉందండి. అన్ని హైబ్రిడ్ రోజెసే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. లంచ్ మా మరిది గారు స్పాన్సర్ చేశారండి, బయట నుంచి తెప్పించేశారు. పిల్లలందరూ ఇంకా స్విమ్మింగ్ అయిపోయింది, వాళ్ళని ఎంగేజ్ చేయాలని, లేకపోతే సెల్ ఫోన్స్ పట్టుకొని కూర్చుంటారని వాళ్ళని ఆటలాడించాలని ఏం చేసామంటే పిల్లల్ని అందరినీ 2 గ్రూపులుగా డివైడ్ చేసి డాగ్ ఇన్ ద బోన్ ఆడించామండి. వీళ్ళు ఆడుతూ ఉంటే పెద్దవాళ్ళందరూ లాన్లో కూర్చొని ఎంజాయ్ చేశారు. వీళ్ళందరికీ ఎంకరేజ్ చేశారు. ఈ రోజుల్లో పిల్లలందరూ గ్యాడ్జెట్స్కి బాగా అలవాటు పడిపోతున్నారు. స్కూల్స్లో ప్రెషర్ కూడా వాళ్ళకి అలాగే ఉంటుంది. ఇలాగ అప్పుడప్పుడు వీక్ ఆఫ్లో బయటకు తీసుకొచ్చి పిల్లల్ని ఇలాగ అవుట్డోర్ గేమ్స్ ఆడించడం వల్ల వాళ్ళకి మైండ్ ఫ్రీ అవుతుంది, ప్రెషర్ అన్నది తగ్గుతుందండి. ఇక్కడ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఆడిన తర్వాత మేము కూడా ఆడదాం అనుకున్నాము, కాకపోతే లైట్ ఫెయిల్ అయిపోయింది. ఈ లోపల మేము అందరం కలిసి గ్రూప్ ఫోటో తీయించుకుందాం అనుకున్నామండి. అందరినీ గ్యాదర్ చేసి 55 మెంబర్స్ ఒకే చోట గ్యాదర్ అయ్యి చక్కగా గ్రూప్ ఫోటో తీయించుకున్నాము. లైట్ ఫెయిల్ అయిపోయింది. ఈ రిసార్ట్ చూడండి లైటింగ్లో ఎంత బాగుందో. 5 రూమ్స్ ఉన్నాయండి ఇటు పక్క, అదంతా లాన్. రిసార్ట్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. ఒక రూమ్లోని స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చాడు. మేమందరం నైట్ డిన్నర్ చేసేసి ఇలాగా ఫైర్ క్యాంప్ వేసుకున్నాము. ఈ ఫైర్ క్యాంప్ వేయడానికి 2000 రూపీస్ తీసుకున్నాడండి. మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఫైర్ క్యాంప్ దగ్గర అందరం డ్యాన్సులు చేసుకున్నాము. ఈ ఫైర్ క్యాంప్ చూసినప్పటికీ అందరికీ ఊపు వచ్చేసిందండి. అరకులో ఉన్నట్టు ఫీల్ అయిపోయారు. జెంట్స్ అందరూ కూడా ఈ ఫైర్ క్యాంప్ చుట్టూ బాగా డాన్సులు చేశారు. మేము కూడా తగ్గేదే లేదనుకుంటూ వీరితో పాటు దింసా డాన్సులు స్టార్ట్ చేసాము. కొమ్మాది కూడా అరకులాగే అనిపించిందండి. అంత మంచు, అంత చలి, చాలా విపరీతమైన చలి. లేడీస్ అందరం కలిసి నైట్ అవుట్ చేసాము. అలాగే పిల్లలు కూడా డాన్సులు వేసుకుని వాళ్ళు కూడా నైట్ అవుట్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం కలిసి. కొంతసేపు అందరం కలిసి కబుర్లు ఆడుకున్నాము, జోకులు వేసుకున్నాము, చాలా సరదాగా నవ్వుకున్నాము. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మేము అక్కడే వంటలు అవి చేసుకున్నామండి. ఈసారి మేము ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేసాము, క్యాట్ వాక్లు అవి చేసుకొని. ఏదైనా వడ్డించాలంటే మా చిన్నాన్నగారి తర్వాతేనండి. టిఫిన్లు వచ్చేసాయి. వెంటనే ఆయన వచ్చి అందరికీ సర్వ్ చేసేస్తున్నారు చూడండి. మా మేనళ్ళు కూడా కూర్చొని సర్వ్ చేసాడు. మేమందరం టిఫిన్స్ చేసేసి కాసేపు ఫొటోస్ అవి తీయించుకున్నాము. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే బాగా ఎంజాయ్ చేసామండి. కొంచెం ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి వచ్చినట్లయితే మనకి తక్కువ అమౌంట్ పడుతుంది ఇలాంటి రిసార్ట్స్లో. ఈ అరేంజ్మెంట్స్ చేసిన మా మరిది గారికి చిన్న సన్మానం కూడా చేశాము. మా రిసార్ట్ పిక్నిక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.